హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పోటీ పరీక్షలు రాయాలని అభిలాష ఉన్నటువంటి ఉద్యోగార్థుల కొరకు నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రధానంగా ఈ వీడియో ఉద్దేశం జాబ్ క్యాలెండర్కి సంబంధించి, కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. యాక్చువల్లీ ఈ వీడియో నేను నిన్నే చేయాలి. ప్రభుత్వానికి నిన్నే నేను ఏమంటాం దాన్ని మనం సూచన చేయాలి, విలువైన సూచన. కానీ నిన్న ఈ రాశాను కానీ కొంచెం కొంచెం పండగ బిజీలో నేను చేయలేకపోయాను. బట్ ఈరోజు పండగ అయినప్పటికీ ఈరోజు మీకు చేసి మిమ్మల్ని కార్యోన్ముఖులు చేయడానికి, ప్లస్ ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకి సూచన ఇస్తే ఆ సూచన ప్రకారం వాళ్ళు ఏవైనా పాటించగలిగితే దాని ప్రకారం మన ఉద్యోగార్థులకి మంచి రోజులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి రోజు అంటే ఏంటి? వితిన్ పీరియడ్లో క్యాలెండర్ ఇవ్వడం, వితిన్ పీరియడ్లో నోటిఫికేషన్ ఇవ్వడం, వితిన్ పీరియడ్లో ఎగ్జామ్ పెట్టడం, వితిన్ పీరియడ్లో జాబ్ ఇవ్వడం. ఇదే కదా ఉద్యోగార్థులకి మంచి రోజులు అంటే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎందుకు మరి? తెలంగాణ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర దాటుతుంది, ఏపీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. మొన్నే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు, బాగానే ఉంది, సంవత్సరం అయింది ఇంచుమించుగా. మరి ఎందుకు జాబ్ క్యాలెండర్ అని రెండు ప్రభుత్వాలు ఎలక్షన్ల ముందు చక్కగా ప్రకటించాయి, జాబ్ క్యాలెండర్లు ఇస్తామని. మరి ప్రకటించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే జాబ్ క్యాలెండర్ ప్రకటించింది ఆల్రెడీ. దాని ప్రకారం మొదటి నోటిఫికేషన్ అక్టోబర్లో రావాలి. అక్టోబర్ అయిపోయి జూన్ నెల వచ్చేసింది, ఇప్పుడు పోయిన అక్టోబర్కే రావాలి. మరి ఎందుకు లేట్ అవుతున్నాయి? ఏం జరుగుతుంది? ఇలాంటి విషయాలు. ఏపీలో జాబ్ క్యాలెండర్ ఎక్కడి వరకు వచ్చింది? ఈ ఉభయ రాష్ట్రాల విషయాలు మనం మాట్లాడుకుందాం. కాబట్టి ఉభయ రాష్ట్రాల్లోనూ మనకు తెలుస్తుంది ఏంటంటే, ప్రభుత్వాలు ఈ క్యాలెండర్ విషయమై కొంత అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఆ అలసత్వాన్ని నివారించి వాళ్ళను కార్యోన్ముఖులు చేయడం కొరకే ఈ వీడియో మీకు కూడా ఉపయోగపడుతుంది. చివరి వరకు చూడండి. చూస్తే ఈ వీడియో ఉద్దేశం మీకు తెలుస్తుంది. సరే, నేను రాసుకున్న విషయాలు ఏంటంటే, ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు జాబ్ క్యాలెండర్ని ఏం చేశారు చెప్పడానికి చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఏమంటే నోటి మాట చెప్పేస్తాం, బట్ చేయడానికి దానికి గట్స్ కావాలి ఖచ్చితంగా. అది మామూలుగా మనుషుల మధ్య అయినా ప్రభుత్వాలైనా ఏవైనా కానీ. చెప్పడం ఏముంది? ఇన్స్టంట్ ప్రయోజనాలను ఆశించి చెప్పేస్తారు, ముఖ్యంగా రాజకీయ నాయకులు. తీరా ప్రయోజనాలు పొందిన తర్వాత చేయడానికి నత్తనడకన ఆశ్రయిస్తారు. నిరుద్యోగ నిర్మూలన అనేది ఎన్నికల మేనిఫెస్టోలో ఎవర్ గ్రీన్ విషయం. నాకు ఇప్పుడు 53 ఏళ్ళు అంటే కనీసం నేను 22-23 ఏళ్ళ నుంచి చూసుకుంటా వస్తున్నాను కదా. ఒక 30 ఏళ్ళ నుంచి చూసుకుంటా వస్తున్నా. ఎవర్ గ్రీన్, మేము వస్తే అది చేస్తాం అని చెప్తారు. ఎవర్ గ్రీన్ విషయం. అది ఎప్పుడూ కూడా రాజకీయ నాయకుల ప్రసంగాలలో ఈ నిరుద్యోగులకి న్యాయం చేస్తాం, క్యాలెండర్ ఇస్తాం, లేదా ఇంకోటి చేస్తాం, ఇవన్నీ నిరుద్యోగ భృతి ఇస్తాం, ఇలాంటి మాటలు ఎప్పుడూ రాజకీయ నాయకుల ప్రసంగాల్లో నానుతూ ఉంటాయి మన దేశంలో ప్రధానంగా. తీరా గెలిచిన తర్వాత నిరుద్యోగ నిర్మూలన మీన్స్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం అనేది చివరి ఆప్షన్గా మారిపోతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తాము గెలిచిన తర్వాత బోలెడని ఉద్యోగాలతో క్యాలెండర్ ఇస్తాము అని అన్నారు. క్యాలెండరే మా మొదటి ప్రయారిటీ అన్నారు. గెలిచిన తర్వాత సంవత్సరాలు గడుస్తున్న ఉద్యోగాల క్యాలెండర్ కొరకు నిరీక్షణలు చేయాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉద్యమాలు పోరుబాట పట్టాల్సి వస్తుంది. ప్రభుత్వాలనేవి ఏ పార్టీల నుంచైనా రానియండి, అన్ని ప్రభుత్వాల వైఖరి ఒక్కటే. వర్షం అనేది అదునులో పదునుగా కురవాలి. అదును తప్పిన తర్వాత పడే వర్షం సముద్రాల పాలవుతుంది, మనకు ఉపయోగపడదు. ఉద్యోగార్థులకు కూడా ఒక సర్టెన్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత ఏజ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు నోటిఫికేషన్లు ఇచ్చినా వాళ్ళకు ఉపయోగపడవు. తెలంగాణ పరిస్థితి ఏంటో చూద్దాం. తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని వచ్చిన కొన్నాళ్ళకి జాబ్ క్యాలెండర్ని ఇచ్చింది. దాని ప్రకారం ఇందాక నేను మీకు ముందే చెప్పినట్టు అక్టోబర్కి ఒక నోటిఫికేషన్ రావాలి. ఇచ్చిన తరువాత
ఎస్సీ వర్గీకరణ జరగడం, ఆ రిజర్వేషన్ రేషియోలు ఇలా కొద్దిగా లేట్ అవ్వడం. ఆ తరువాత మరి ఈ రిజర్వేషన్ ఇవన్నీ కూడా జరిగి కూడా 2 నెలలు కావస్తుంది ఇంచుమించు. నెలన్నర అట్లా. మరి ఇప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఏమైంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి? అయితే మధ్య మధ్యలో మాత్రం ఉద్యోగాలు ఇస్తాము, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తా ఉన్నారు. తెలంగాణలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు పోరుబాట పడతాము అని అన్నప్పుడల్లా ఎవరో ఒక మంత్రి వచ్చి, మేము గత ప్రభుత్వం కన్నా ఎక్కువ ఉద్యోగాలు మీకు ఇచ్చాము, మళ్ళీ మేము ఇస్తాము, ఖచ్చితంగా మేము ఇస్తాము క్యాలెండర్ అని మంత్రులు అంటున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా అప్పుడప్పుడు చొరకలు వేసినప్పటికీ ముఖ్యమంత్రి కూడా స్పందిస్తూ ఉన్నారు ఇది జాబుల గురించి. అయితే తెలంగాణలో ఇంచుమించుగా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మ్యాక్సిమం పూర్తి చేశారు, ఉద్యోగాలు ఇచ్చారు. మరికొన్ని రిక్రూట్మెంట్లు అయితే నాకు తెలిసిన మేరకు చివరి దశలో ఉన్నాయి. తదుపరి సుమారు 27,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్నాయని సమాచారం మనకు తెలుస్తుంది. అలానే గ్రూప్ 4 మరియు గ్రూప్ 3 కలిపి ఒకటే రిక్రూట్మెంట్ చేయాలనేది తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలాగా ఉందని కూడా మనకి విశ్వసనీయ సమాచారం కాకపోయినా న్యూస్ సమాచారం. అయితే ఉద్యోగాల వివరాల ఖాళీ వివరాల సేకరణలో ప్రభుత్వం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర కావస్తున్నా ఇంకా జాబ్ క్యాలెండర్ ప్రకటించడం లేదని నిరుద్యోగులు ఆందోళన గట్టిగా చేయడానికి ఓయూలో ఆర్ట్స్ కాలేజ్ ముందు రీసెంట్గానే ఒక మీటింగ్ పెట్టి పాపం ఉద్యోగార్థులు మీడియాకు కూడా చెప్పారు. నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నప్పుడల్లా మంత్రి గారో ముఖ్యమంత్రి గారో ప్రత్యక్షంగానో పరోక్షంగానో క్యాలెండర్ ఇస్తామని అంటున్నారు. ఆంధ్రాలో అయితే క్యాలెండర్ ఇస్తాము అని ఎన్నికలకు ముందు గట్టిగా చెప్పారు. ఎన్నికల తర్వాత క్యాలెండరు ఇస్తామన్నమాట ఉద్యోగార్థుల్లో ఆంధ్రాలో అయితే అంత విశ్వసనీయతను ఉద్యోగార్థుల్లో నింపడం లేదు. తెలంగాణలో వెనక ముందైనా ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయి. ఫలానా టైంలో నోటిఫికేషన్ వస్తుంది, ఫలానా టైంలో పరీక్ష ఉంటుంది, ఫలానా టైంలో ఫలితాలు ఉంటాయి, ఫలానా టైంలో జాబులు ఇస్తాము అనే స్పష్టత ఉంటే అది టీజీలో అయినా ఏపీలో అయినా సివిల్స్ లాగా కుదురుగా కూర్చొని ప్రిపరేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా లేకుండా వర్షం కురిసిద్ది అన్నట్టు వాతావరణ కేంద్రం చెప్తున్నట్టుగా అది ఒక్కోసారి కురుస్తుంది 80%, ఒక్కోసారి 20% కురవదు. అలా ఆకాశగంగా సిద్ధాంతాన్ని ఫాలో అయితే నిరుద్యోగులు మాత్రం ఓ రకంగా చాలా నిరుద్యోగులు ఇబ్బంది పడతారు. యూపీపీఎస్సీ చూడండి 2026 క్యాలెండర్ చక్కగా ఒక ఫార్మేట్లో ఇచ్చేసింది. యూపీపీఎస్సీ నమ్ముకున్న వాళ్ళు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నమ్ముకున్న వాళ్ళు చక్కగా కూర్చొని చదువుకుని వెళ్ళిపోతారు. వాళ్ళకు లెక్క ఉంటుంది, 2-3 సార్లు ట్రై చేద్దాం, వస్తే హ్యాపీ, రాకపోతే వేరే చూసుకుందామని. కానీ మన దగ్గర అలాంటిది లేదు కదా, ఇది కదా మనకున్న ఇబ్బంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో జాబ్స్ ఇస్తారు, ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇస్తారు. అయితే నేను కోరుకునేది ఏంటంటే ఆ నోటిఫికేషన్లు ఎలక్షన్ల ముందు ఇవ్వడం కాకుండా ఖాళీగా ఈ 2-3 నెలలు 2-3 ఏళ్ళు దీన్ని నమ్ముకుని కూర్చున్న పిల్లలు అన్యాయం కాకుండా టైం టు టైం ఇస్తే ఒక క్యాలెండర్ పద్ధతి బాగుంటుంది. ప్రీవియస్లో ఇచ్చిన క్యాలెండర్నే మళ్ళీ సంస్కరించి ఈ మధ్యలో రిటైర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అవుతున్నారు కాబట్టి నిన్న మేలో కూడా అయ్యారు కాబట్టి ఈ ఉద్యోగాలు కూడా కలిపి ఒక మంచి క్యాలెండర్ని ఇస్తారని నేను ఆశిస్తున్నాను. దేవుడి దేవల్ల ఈ పని జరగాలని దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను, ప్రభుత్వానికి విన్నపిస్తున్నాను. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికీ గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ ప్రకటనలకి పరీక్షలు పెట్టే పనిలో ఆంధ్రప్రదేశ్ నిమగ్నమై ఉంది. ఇంచుమించుగా రీసెంట్గా కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగింది, మెయిన్స్, డిఎస్సి పరీక్షలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. అయితే మనకు తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం ఏంటంటే ఇవన్నీ ఈ పరీక్షలు రిజల్ట్స్ ఇవన్నీ కూడా పూర్తి చేసి డిసెంబర్ వరకు ఖాళీలను సమీకరించుకొని జనవరిలో క్యాలెండర్ ఇవ్వాలి అనేది ఒక టార్గెట్ కాబట్టి జనవరిలో క్యాలెండర్ ఇవ్వడానికి ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి అన్నట్టుగా నాకు విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. ఇందులో భాగంగానే గ్రూప్ 1 150 పోస్టులు, ఒక 137 ఎండోమెంట్ పోస్టులు, అలానే రెవెన్యూలో గ్రూప్ 2 పోస్టులు, ఇలా కొన్ని ఉద్యోగాలు అయితే అప్పుడప్పుడు పత్రికా ప్రకటనల్లో మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేసినప్పుడు గతంలో మెయిన్ ఉద్యోగార్థులు నారా లోకేష్ గారిని కోరుకున్నది ఏంటంటే దయచేసి మాకు ఉద్యోగాలు, మాకు జాబ్ క్యాలెండర్, ఎన్నికలప్పుడే నోటిఫికేషన్లు ఇచ్చే చెడు సంప్రదాయానికి స్వస్తి పలికి దయచేసి
ఇయర్ మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి అనేదే మెయిన్ ఉద్యోగార్థుల డిమాండ్గా ఉండింది. వారు కాలినడక యాత్ర చేసినప్పుడు ఎక్కడైనా యూత్ ఆయనకి మెమరాండం ఇచ్చారు అని అంటే వినతి పత్రం ఇచ్చారు అంటే అది జాబ్ క్యాలెండర్ మీదే, మెయిన్ మోటో జాబ్ క్యాలెండర్ మీదే. కాబట్టి ఆయన కూడా హామీ ఇచ్చారు. దాదాపు సంవత్సరం అయింది. మరి లోకేష్ గారు కూడా ఒక్కసారన్నా మీటింగ్ పెట్టి జాబ్ క్యాలెండర్ ఇక్కడ దాకా పరిస్థితి ఇలా ఉంది, ఇలా చేస్తున్నామని ఒక్క మాట, ఉన్నత విద్యాశాఖ మంత్రి గారు కాబట్టి లోకేష్ గారు ఒక్క మాట కనుక పెట్టి నిన్నో ఈరోజు డిఎస్సి మీద సమీక్ష జరుపుతూ ఇయర్కి ఒక డిఎస్సి ఇస్తాం మేమని అన్నారు. అలాగే క్యాలెండర్ గురించి కూడా వారు మాట్లాడితే బాగుంటుంది. మాట్లాడాలని 26 ఏళ్ల నుంచి కోచింగ్ చెప్తున్నటువంటి హిస్టరీ రఫీ సార్ గౌరవనీయులు నారా లోకేష్ గారిని కోరుకోవడం జరుగుతుంది. ఈ వీడియో ముఖంగా ఈ వీడియోని మరింత వైరల్ చేయండి. ఈ వీడియో మనకి వెళుతుంది. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు చూస్తారు, చూసినప్పుడు మనకి స్పందిస్తారు. చాలా విషయాల్లో నేను చేసిన వీడియోకి ప్రభుత్వ స్పందనలు ప్రీవియస్లో జరిగినాయి. మీరు ప్రత్యక్ష సాక్షులు మీలో కొంతమంది. అయితే ఏపీ విషయం వచ్చేటప్పటికి ప్రభుత్వం వచ్చి ఇటీవలే ఒక సంవత్సరం ముగిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కానిస్టేబుల్ ఎగ్జామ్స్ జరిపించారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఒక ఖచ్చితమైన కన్సర్న్ ఉన్నదని నాకైతే అనిపిస్తుంది. అయితే సాధ్యమైనంత త్వరగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ప్రక్రియ మొత్తం ఒక సంవత్సరంలో పూర్తి చేయాలని యువత కోరుతున్నారు. ఫ్రెష్గా గ్రాడ్యుయేట్స్ కూడా మళ్ళీ వచ్చారుగా, వీళ్ళందరూ కలిసి కోరుకుంటున్నారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం క్యాలెండర్ రూపంలోనే ఉద్యోగాల ప్రకటన వచ్చే జనవరికి వెలువడుతుందని నాకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల పరీక్షలు అవి పూర్తి చేయడం, ఉద్యోగాలు ఇవ్వడం, ఈ ఉద్యోగాలు ఇవ్వడం అంటే పరీక్షలు అయిన తర్వాత ఈ పరంపరలో ప్రభుత్వం ఉన్నట్టు నాకు తెలుస్తుంది. ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు తాము అనవసరపు విషయాల మీద దృష్టి పెట్టడం పక్కన పెట్టి ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు దయచేసి యూత్ గురించి ఆలోచిస్తే మంచిదని నా ఉద్దేశం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను రాసుకున్నది ఏంటంటే, ప్రభుత్వాల ఉద్యోగ ప్రకటనల పట్ల ఉద్యోగార్థుల్లో విశ్వసనీయత కల్పించాలి. ఇక్కడ దెబ్బ పడుతుంది. తెలంగాణ అయినా ఏపీ అయినా పారదర్శకత ఉండలా. పిల్లలు భయపడుతుంది. ఒకటి, మీరు నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు, క్యాలెండర్ ఇవ్వట్లేదు అనే పెయిన్ పిల్లలు 100% ఉంది. రెండోది పారదర్శకత సాఫీగా జరుగుతుందా, గ్రూప్ 2లో జీఆర్ఎల్ ఎందుకు ఇవ్వలేదు, ర్యాంకింగ్ ఎందుకు ప్రకటించలేదు గ్రూప్ 2లో, 2018 గ్రూప్ 1 ఇంకా ఎందుకు నడుస్తుంది, దాంట్లో ఏమేమి అవకతవకలు ఉన్నాయి, దీని వెనక అసలు ఏం జరిగింది, ఇవన్నీ చూసేటప్పటికి పిల్లలకు భయం వేస్తుంది, ప్రిపరేషన్ చేయాలన్న భయం వేస్తుంది. కాబట్టి నేను ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకి ఇచ్చే సలహా ఏంటంటే, ప్రభుత్వాలు ఉద్యోగాల ప్రకటనల పట్ల ఉద్యోగార్థుల్లో నమ్మకం కలిగించాలి. ఈ విశ్వసనీయత ఉద్యోగ ప్రకటనలు వెలువడినప్పటి నుంచి రిక్రూట్మెంట్ పూర్తయ్యే వరకు చూపగలగాలి. రైట్? సంవత్సరాలు ఉద్యోగ ప్రకటనలకు వేచి ఉండాలి అంటే యువతలో ఆ ఓర్పు, ఆ తర్వాత ఆ నిగ్రహం యువతలో ఉండవు బేసికల్లీ. అలా వేచి చూసే పద్ధతి కూడా యూత్ని అలా వేచి చూసే పద్ధతిలో ప్రభుత్వాలు పెట్టడం కూడా ఒక రకంగా మంచిది కాదు. ఒక ఇయర్ సరే, 2 ఏళ్ళు కానీ పంచవర్ష ప్రణాళిక లాగా ప్రీవియస్ రిక్రూట్మెంట్లు సాగాయి. తెలంగాణ అయినా ఆంధ్ర అయినా అర్థమట్లా 5 సంవత్సరాలు పడితే ఉద్యోగార్థుల్లో ఆశలు చచ్చిపోక ఏముంటాయి? గొప్ప చదువులు చదివి కూడా 10,000, 15,000కి ఉద్యోగాలు చేసుకుంటూ కనీస జీవన ప్రమాణాలు కూడా లేకుండా ఈరోజు ఉద్యోగార్థులు బతుకుతున్నారంటే నిజంగా బోరున విలిపించాల్సినటువంటి విషయం. అర్థమట్లా వాళ్ళ తరపున నాలాంటి వాడు బాధపడాల్సినటువంటి విషయం, ఏడవాల్సినటువంటి విషయం. ఎందుకంటే సకాలంలోనే ఉద్యోగాలు వస్తే వాళ్ళు సెటిల్ అయిపోతారు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, శక్తియుక్తులు ఉండి కూడా ప్రభుత్వ పథకాలపై ఆధారపడాల్సి వస్తుంది సకాలంలో కనుక నోటిఫికేషన్లు రాకపోతే. ఏపీలో పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు కల్పించాలని, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పరిడవిల్లాలని P4 అంటూ ముఖ్యమంత్రుల వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కరెక్టే. కానీ ఆ పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, టెక్నికల్గా ఉన్నవాళ్ళు వెళతారు. అందరికీ ఆ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉండవు కదా ముఖ్యమంత్రి గారు.
ఒక్కసారి ఏపీ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచించండి. అందరికీ ఉండవు గదా! కొంతమంది ఆర్ట్స్ చదివి ఉంటారు. వాళ్ళకి పాపం ఈ టీచర్ జాబులు, ఈ గ్రూప్స్ జాబులు తప్ప రెండో ఆధారం వాళ్ళకు ఉండవు. అందువల్ల అందరూ టెక్నాలజీ తీసుకొని అక్కడికి వెళ్ళాలంటే కుదరదు. దానికి తోడు ఆ పరిశ్రమల్లో కూడా నాకు తెలిసి పెద్దగా 15,000, 20,000 అలా జీతాలు. అందరూ కూడా ప్రతిభ ఉండదు గదా! సీఎం గారు. ఒక్కసారి మీరు పెద్ద పెద్ద మనసుతో మీరు ఆలోచన చేయండి ఒక్కసారి. కాబట్టి నేను కోరుకునేదేంటంటే, సంవత్సరానికి ఒకసారి, క్రితం సంవత్సరం ఖాళీ అయిన ఉద్యోగాలకు ఎన్నుంటే అన్ని ప్రకటనలు ఇస్తే ఇష్టమున్న వారు స్పందిస్తారు. లేకపోతే లేదు. స్పందించరు. అది ఉద్యోగార్థుల అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. అంటే వాళ్ళ రిజర్వేషన్ రేషియోలో, వాళ్ళ జోన్‌లో పోస్టులను బట్టి కదా స్పందించేది పిల్లలు పాపం. ప్రభుత్వాలు ఈ ఒక్క పని చేస్తే చాలు. ఏది క్యాలెండర్ ఇస్తే చాలు. ఎవరైతే కష్టపడి చదువుకుంటారో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తాయి. రాని వాళ్ళు వేరే ఆప్షన్ చూసుకుంటారు. ప్రభుత్వంపై ఒత్తిడి ఉండదు. సంక్షేమ పథకాలు కొరకు ఉద్యోగార్థులు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వారు దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి ప్లీజ్. ప్లీజ్, ఇది నా హృదయం నుంచి వస్తున్న మాట. నేనేదో తాత్కాలికంగా రాసుకుని చెప్తున్న మాట కాదు. ముఖ్యమంత్రి వర్యుల వారు, ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రుల వారు ఒకసారి ఆలోచన చేయండి ఇద్దరు. ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు క్యాలెండర్ ఇస్తే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మీ బాధ్యత తీరిపోతుంది కదా. ఎన్ని ఉద్యోగాలు ఉంటే అన్నీ ఇవ్వండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం రిటైర్మెంట్లు ఉంటాయి. అవన్నీ కలిపి ఎన్ని ఉంటే అన్నీ ఇవ్వండి. ఇస్తే మీ పని అయిపోతుంది. తర్వాత నియామక ప్రక్రియ చేసే సంస్థలు ఉంటాయి. ఏబీపీఎస్ఓ, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటో, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డో ఇలా ఉంటాయి కదా. వాళ్ళు పెట్టేసుకుంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. జనవరిలో మీరు కనుక క్యాలెండర్ ఇస్తే డిసెంబర్ వరకు ఉద్యోగాల్లో కూర్చునేటట్టు బాగా చదివి కష్టపడి కూర్చున్న వాళ్ళు, సీరియస్ వాళ్ళు అలా కనుక మీరు ఏర్పాటు చేయగలిగితే ఇక మీ జోలికి స్టూడెంట్లు రారు. మీపై ఒత్తిడి చెయ్యరు. మీపై అసంతృప్తి పెంచుకోరు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. అర్థమవట్ల ఈ చిన్న లాజిక్ కదా. ఒక్కసారి ఆలోచించండి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఉన్నన్ని ఖాళీలతో నోటిఫికేషన్లు ఇస్తే ప్రభుత్వం బాధ్యత తీరిపోతుంది. అది కూడా క్యాలెండర్ రూపంలో ఉంటే విశ్వసనీయత పెరుగుతుంది. మన దేశంలోని కొన్ని రాష్ట్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఆల్రెడీ క్యాలెండర్లను ప్రకటిస్తూ జారీ చేస్తూ రిక్రూట్మెంట్లు చేస్తున్నాయి. ఈ బాటలో మన ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ప్రయత్నించకూడదు? గట్టి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఏమవుతుంది? మెయిన్గా ఇక్కడ భయపడేది ఏంటంటే, మీరు ఉద్యోగాలు ఇస్తున్నారు సార్, ఇస్తున్నారు, అదును తప్పిన తర్వాత ఇస్తున్నారు. అదే కదా నేను ఇందాక రాసింది. ఇప్పుడు పొలంలో నారుమడేసిన తర్వాత వర్షం కురిసింది అనుకోండి సార్, మీకు తెలుసు, మీరు పెద్దలు, అవి పీకి ఆ నారు పీకి నాటేస్తారు, పంటలు పండుతాయి కదా సారు. అది తప్పిన తర్వాత వర్షం కురిస్తే, ఋతుపవనాలు మందగిస్తే, వచ్చిన ఋతుపవనాలు వెనక్కి తిరిగి వెళితే, వర్షాలు కురవకపోతే రైతన్న ఎంత విలపిస్తాడు. అలానే ఉద్యోగార్థులు, నిరుద్యోగులు కూడా అంతే విలపిస్తారు కదా. ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారి ఆలోచన చేయండి. వయసు అయిపోతే ఆ తర్వాత చదివే దమ్ముంది, కష్టపడే తత్వం ఉంది. అర్థమట్లా? యూత్ కావాలి, యూత్ లేరు, యూత్ కావాలి. రిటైర్మెంట్లు జరుగుతూ ఉన్నాయి. మీరు సకాలంలో ఏ ఇయర్కి ఇయర్ ఇన్నొన్ని వదిలేసేయండి, నోటిఫికేషన్ ఇన్నొచ్చినాయి వదిలేసేయండి. అలా వదిలేస్తే వాళ్ళు రాసుకుంటారు. 1 year 2 years చూస్తారు. వాళ్ళు రాలేదనుకోండి వేరే దాంట్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు మీ మీద నిందలు వేయరు కదా సార్. ఒక్కసారి ఆలోచన చేయండి సార్. ఇది నా రిక్వెస్ట్ సార్, రిటైర్మెంట్లు అవుతూ ఉంటాయి, అలా చేయొచ్చు. కాబట్టి నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలని దయచేసి సంవత్సరంన్నర తెలంగాణ ప్రభుత్వం వచ్చి అయిపోతుంది, సంవత్సరం ఏపీ ప్రభుత్వం వచ్చి అయిపోతుంది. మీరు కష్టపడుతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పెట్టడానికి విపరీతంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు, మంత్రులు నిరంతరం శ్రమిస్తున్నారు. నిజమే, అందులో తప్పే లేదు. వంక పెట్టడానికి వీల్లేదు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ ఉద్యోగార్థుల ముఖాలు కూడా చూడండి, వాళ్ళ పెయిన్స్ కూడా చూడండి. ఇయర్ దాటిపోతూ ఉంటే, వయసు అయిపోతూ ఉంటే, ఇంట్లో ఒత్తిడి, సోషల్ ఒత్తిడి, సామాజిక ఒత్తిడి. ఎందుకంటే మీకు తెలుసు, ఏదైనా ఒక పెళ్లి సంబంధానికి వెళ్తే అబ్బాయికి ఏం జాబ్ లేదా అని అంటారు. అమ్మాయికి కూడా, అమ్మాయి ఏం చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారా, ఎస్ పర్వాలేదు, అయితే ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మనం అంటే ఉద్యోగం పురుష లక్షణం కాదు ఈరోజు. పురుష స్త్రీ ఇద్దరు లక్షణం ఈరోజు ఉద్యోగం. ఇద్దరూ కష్టపడితేనే ఆ సంసారం వృద్ధిలోకి వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజున్న
మార్కెట్‌లో ఉన్న రేట్లను బట్టి. ఒక ఉద్యోగం ఉంటే అవి సరిపోవడం లేదు. మీరు అనొచ్చు, ఏమనొచ్చు? మార్కెట్ నియంత్రణ ఈరోజు లేదు. అర్థమట్లా? రూ. 500 నోటు తీసుకెళ్తే అది రూ. 100 కన్నా రూ. 50 నోటులాగా అయిపోతుంది మార్కెట్‌లో. కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు దీర్ఘకాలిక ప్రణాళికలేసి రాష్ట్రాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అందులో విలువైన యూత్ మానవ వనరులని మీరు ఉపయోగించుకుంటే అంతకన్నా ఏం కావాలి? ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి వర్యుల వారు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి ఈ వీడియోని చూస్తున్న మీరందరూ టీజీ పిల్లలు, ఏపీ పిల్లలు ఈ వీడియోని వైరల్ చేయండి. ప్రభుత్వంలోని అధికారుల దాకా తీసుకువెళ్ళండి. ఎందుకంటే మన స్టూడెంట్లు చాలామంది ఇరు రాష్ట్రాల్లో అధికారుల్లో ఉన్నారు. నా స్టూడెంట్లు మంచి మంచి హోదాల్లో ఉన్నారు. వాళ్ళు కూడా నిరుద్యోగులకు ఉన్నప్పుడు పెయిన్ అనుభవించారు. వాళ్ళకి తెలుసు ఆ పెయిను. కాబట్టి మీరు దీన్ని మరింత వైరల్ చేస్తే, మనం చేయాల్సింది వైరల్ చేయడమే. ఈ వీడియోని చేస్తే మరింతగా మనకి త్వరగా జాబ్ క్యాలెండర్లో వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఉండనా మరి? నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని ఎప్పుడు మీ వెంటే మీతోనే ఉంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేస్తే మరింత మందికి ఈ వీడియో చేరితే చెప్పాను కదా మనకు ప్రయోజనం చేకూరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను.